కాకినాడలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకై స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఎంతో అభినందనీయమని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకై మిడ్వే సంజీవిని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ బారికేడర్లను డీఎస్పీ రఘువీర్ విష్ణు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ కాకినాడలో ట్రాఫిక్ నియంత్రణకై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి క్రమబద్ధీకరించడం జరుగుతోందని తెలిపారు. దీనిలో భాగంగానే మిడ్వే సంజీవిని హాస్పిటల్స్ వారు సుమారు 200 బారికేడ్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. వీటిని ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వాహనాల మళ్లింపు, వాహనాల తనిఖీలు తదితర సేవల్లో వినియోగించడం జరుగుతుందన్నారు. మిడ్వే సంజీవిని హాస్పిటల్స్ వారిని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది దాతలు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మిడ్వే సంజీవిని హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రసాద్ మాట్లాడుతూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు 200 బారికేడ్లు అందజేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో సమాజ శ్రేయస్సుకు పోలీస్ శాఖకు తమ ఆసుపత్రి ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ ఆర్ దినేష్ కుమార్, డాక్టర్ ఎన్ కిన్నెర, డాక్టర్ సందీప్, ట్రాఫిక్ సిఐ రామారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పోలీసుకు సపోర్టివ్గా మాకు కొన్ని బ్యారికేడ్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు మిడ్వే సంజీవిని హాస్పిటల్స్ వాళ్ళు మాకు దాదాపుగా ఒక 200 పైగా స్టాపర్స్ కానీ ఈ బ్యారికేడ్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. అందులో ఫార్మల్గా మనం కొన్ని ఈరోజు ఇనాగరేట్ చేసాం. సో ఇవి మాకు 1 టౌన్ 2 టౌన్ ఉన్నటువంటి 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కూడా కాకుండా ఇంకా ఎవరికైనా ఎక్కడైనా నెసిటీ ఉంటే దాన్ని మళ్ళీ అక్కడికి మేము షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా ఇంకా చాలా మంది దాతలు ముందుకొచ్చి మాకు పోలీసు సపోర్టివ్గా ఇలా ఇస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మిడ్వే సంజీవిని హాస్పిటల్కి వచ్చి మిడ్వే సంజీవి హాస్పిటల్ చేసిన డీఎస్పీ గారు రఘువీర్ గారికి, చీలకి ఎస్ఐలు అందరికీ కూడా మా కృతజ్ఞతలు. మేము ఏదో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమాజానికి పోలీసు డిపార్ట్మెంటే మాకు చాలా ఇష్టం. కారణం ఏంటంటే మాలాగే వాళ్ళు కూడా 24/7 రాత్రి 1 గంటకి ఫోన్ చేసిన కింద ఏమంటే దిగి పేషెంట్ నేను చూడాలి, ఆయన కంప్యూటర్స్ ఆయన ఇంటికాడి నుంచి రావాల్సిందే. సో వీఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. దే హ్యావ్ టు బి కోఆపరేట్. As a corporate social responsibility, we have given barricades. In future also, we will support police department. Definitely. వాళ్ళు మా ఎమర్జెన్సీ కేసులు డిఫరెంట్గా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. It's request police department to help us. Thank you, sir. Thank you.